నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. 47వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 47. ఈ కీర్తన 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించిన కీర్తన. 1000 ఏండ్ల పరిపాలనను సూచించే కీర్తన. మహాసైన్యమైన అష్షూరీయులు యెరూషలేము చుట్టూ మోహరించారు. యెరూషలేము గోపురాల మీద కాపలా కాస్తున్న వారికి కనుచూపు మేరలో సైన్యం తప్ప మరేమీ కనబడటం లేదు. అష్షూరీయుల జెండాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. యుద్ధ యంత్రాలు, ఒడిసెలలు, నిచ్చెనలు, యుద్ధ సామగ్రి బయట ప్రాకారాల దగ్గర అమర్చబడి ఉన్నాయి. క్రూర ముఖం కలిగినటువంటి సైనికులు వాళ్ళ కేడములు తళతళ మెరుస్తూ ఉండేటట్లుగా వాళ్ళు వాటిని పదును పెడుతున్నారు. ఖడ్గాలకు పదును పెడుతున్నారు. విజయం మాదే అనే ధీమాతో ఉన్నారు. యోధా ప్రజలతో మాట్లాడడం, వాళ్ళను బెదిరించడం, దుష్ప్రచారాలు చేయడం అంతా ముగిసిపోయింది. హిజ్కియా రాజేమో లొంగిపోవడానికి ఒప్పుకోవడం లేదు. వాళ్ళు చేసిన వాగ్దానాలు, వాళ్ళు చేసిన శాంతి చర్చలు, సంధి రాయబారాలు ఏది కూడా యూదులు అంగీకరించలేదు. ఇక యుద్ధమే మిగిలింది. కోట గోడలను కూల్చే యంత్రాలు గోడ దగ్గర పెట్టారు. మరుసటి రోజు ఉదయమే యుద్ధం ప్రారంభించాలి. మొదట పెద్ద పెద్ద రాళ్ళు విసిరే యంత్రాలు, ఆ తర్వాత విలుకాండ్రు సిద్ధంగా ఉన్నారు. యుద్ధం ఎక్కువ కాలం సాగితే కరువు, దాహం, తెగుళ్ళు వాటి వల్ల లోపలి వాళ్ళు చచ్చిపోతారు అనే ధీమా కూడా వాళ్ళకు ఉంది. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో పట్టణ ద్వారాలు తెలవడం సులువు అనుకున్నారు. స్త్రీలను చెరచి, పురుషులను చంపి పట్టణాన్ని కొల్లగొట్టొచ్చు అనేది వారి యొక్క వ్యూహం. సాయంకాలం అయింది. చీకటి నెమ్మదిగా కమ్ముకుంది. శత్రువులు శిబిరాల దగ్గర మంటలు వేశారు. అష్షూరు సైనికాధికారులు కాపలాదారులు నియమించారు. రేపు కఠినమైన పని ఉంది కాబట్టి ఈ రాత్రి మంచిగా విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారు. నిద్రలోకి జారుకున్నారు. అయితే ఆ నిద్ర నుండి వారు ఇంకా లేవలేదు. ఆ రాత్రి దేవుని దూత శత్రు సైన్యాలను దగ్గరకు వచ్చాడు. కాపలా వాళ్ళు నిలబడిన చోటే చచ్చిపడి ఉన్నారు. శిబిరాల్లో నిద్రిస్తున్న అధికారులు, నాయకులు, అప్పటి వరకు యుద్ధ వ్యూహాలు చర్చించుకున్న వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే చచ్చిపడి ఉన్నారు. దేవుని దూత నిశ్శబ్దంగా వచ్చాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శత్రు శిబిరమే నిశ్శబ్దమైపోయింది. ఎక్కడ చూసినా కుప్పలుగా శవాలు పడి ఉన్నాయి. 185,000 మంది సైన్యం శవాలుగా మారిపోయారు. యెరూషలేము ప్రాకారాల మీద కావలి వాళ్ళు ఇటు అటు తిరుగుతున్నారు. హిజ్కియా, ప్రవక్త అయిన యెషయా రాత్రంతా ప్రార్థన చేస్తూ శత్రువుల కదలికలను గమనిస్తూ ఉన్నారు. తెల్లవారింది. దేవుని యందు విశ్వాసం ఉంచమని ప్రజలకు చెప్పి రాజు వాళ్ళకు ధైర్యం చెప్పాడు. సూర్యుడు ఉదయించగానే అష్షూరు వారి గుడారాలను చూస్తున్నారు. వింతగా ఉంది. ఎక్కడా కూడా కదలిక లేదు. చిన్న శబ్దం కూడా వినబడట్లేదు.
బూరలు మోగడం లేదు, కేకలు వినబడడం లేదు. శత్రు సైన్యం మీద రాబందులు ఎగురుతూ ఉన్నాయి. అక్కడ శవాలు ఉన్నాయని వాళ్ళు గుర్తించగలిగారు. శత్రు సైన్య శిబిరంలో ఏదో జరిగింది, ఒక వింత జరిగింది. ఇంతలో గూఢచారులు వచ్చారు, వార్తలు తెచ్చారు. అయ్యా, శత్రువులందరూ చనిపోయారు, ఒక్క బాణం కూడా వేయకుండానే యుద్ధం ముగిసిపోయింది అని. ఇక చూడండి, ఇశ్రాయేలుల సంతోషాన్ని ఊహించలేము మనం. చరిత్రలో అంతవరకు జరగనిది జరిగింది. బలవంతుడైనటువంటి గర్వించినటువంటి సన్హెరీబు, వారికి పరాభవం, అతడు ఎదుర్కొన్న ఓటమి, సైన్యంలో ఒక్కళ్ళు కూడా మిగలపోవడం, ఇది గొప్ప పరాజయం. ఇక అతడు ఎప్పటికీ కోలుకోలేదు. యోధా పర్వతాలను దాటి అశ్షూరీయులకి ఎప్పుడూ కూడా రాలేదు. హిజ్కియా మౌనంగా తన గదికి వెళ్ళాడు. ఇంతకుముందు తాను రాసిన కీర్తనను చదువుకున్నాడు. దేవుడే ఆశ్రయము, ఒక నది కలదు, అధికారి ఆయనే అని రాసినటువంటి పరిస్థితులు, ఆ కీర్తన రాసినప్పుడు పరిస్థితులు చాలా చీకటిగా కనిపించాయి, కఠినంగా అనిపించాయి. ఇప్పుడు కూర్చుని కలం తీసుకుని 47వ కీర్తన రాశాడు. ఇప్పుడు ప్రవచనాత్మ హిజ్కియా మీద ఉంది. అశ్షూరీయులను గూర్చి మాత్రమే కాకుండా క్రీస్తు రెండవ రాకడలో హెర్మగెద్దోను యుద్ధము దగ్గర, ఆ ప్రదేశం దగ్గర ప్రపంచ సైన్యాలన్నీ నాశనం కాబోతా ఉన్నాయి. 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభం కాబోతా ఉంది. కాబట్టి ఈ కీర్తన మెస్సయ్య కీర్తన అంటారు, క్రీస్తుకు సంబంధించినటువంటి. యూదులు సమాజ మందిరాల్లో క్రొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు బూరలు ఊదే ముందుగా 7 సార్లు ఈ కీర్తన పాడతారట. 7 సార్లు. మొదటి 4 వచనాలు మనం చూస్తే గొప్ప ప్రవచనం. పాత నిబంధనలో ఎక్కడా కూడా ఒక వ్యక్తి రాజుగా, యాజకుడిగా లేడు. కానీ రాజుగా, ప్రవక్తగా ఉండొచ్చు. ప్రవచనాత్మ అనేది పేదవారి మీద, గొప్పవారి మీద, రైతు మీద, రాజు మీద కూడా ఉండేది. దావీదు గొప్ప ప్రవక్తలలో ఒకడు. హిజ్కియా కూడా ప్రవక్తే. మొదటి 2 వచనాలు మనం చూస్తే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఇది గ్రహించడానికి మనం ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. యెరూషలేము ప్రాకారాల బయట ప్రజలు అప్పటికే ఆనందంతో గంతులు వేస్తూ, నాట్యం చేస్తూ శత్రు శిబిరాల్ని దోచుకుంటున్నారు. అశ్షూరీయుల పరాజయం ఈ కీర్తనకు మూలం. అందుకే సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి అంటున్నాడు. ఒక రాజు ఇలా చెప్పవలసిన అవసరం లేదు. అయితే అతనికి దేవుని పట్ల ఉన్న కృతజ్ఞతకు స్పందనగా అనుకోకుండానే బయటకు వచ్చిన మాటలు. ఇటువంటి గొప్ప విజయాన్ని, విడుదలను చూసిన తర్వాత ఈ మాటలు చెప్పవలసిన అవసరత లేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోయాడు. మనం ఎంత కృతజ్ఞులం అంటే, యేసుప్రభు చెప్పినట్టుగా 10 మంది కుష్ఠరోగులు శుద్ధైన తర్వాత అన్యుడైన సమరయుడు మాత్రమే వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు ప్రభు అడిగారు, 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన 90 ఏరి అని విచారంగా అడిగాడు. ఆయన ఇప్పుడు కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. మన పాపాలు కడగబడ్డాయి, మనం పరిశుద్ధులమయ్యాం, అయితే మనం దేవుణ్ణి మహింపరచలేకపోతున్నాం. హిజ్కియా కృతజ్ఞతతో ఉన్నాడు. చప్పట్లు కొట్టి ఆర్భాటంతో కేకలు వేసి స్తుతిస్తూ ఉన్నాడు. ఆ కలం తీసుకుని కృతజ్ఞత కీర్తన రాస్తున్నాడు. 2వ వచనం మనం చూస్తే, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. నిబంధన నామమైన యెహోవా నామాన్ని హిజ్కియా ఇక్కడ గట్టిగా పట్టుకున్నాడు.
ఇశ్రాయేలును విడిపిస్తానని వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చిన దేవుణ్ణి హిజ్కియా కలిగి ఉన్నాడు. ఇక్కడ హిజ్కియా ఏలియోన్ అనే నామాన్ని రాశాడు. రాజులను సంహరించి తిరిగి వస్తున్న అబ్రహామును మెల్కీసెదకు కలుసుకొని ఈ నామంలోనే దీవించాడు. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన యెహోవా నామములో దీవించాడు. కాబట్టి ఏలియోన్ అంటే భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడు అని అర్థం. మన దేవుడు మహోన్నతుడు, భయంకరుడు. ఆయన భయమును పుట్టించే దేవుడు. శవాలతో నిండి ఉన్న అష్షూరు శిబిరం యెహోవా భయంకరుడు అని చెబుతున్నట్లుగా ఉంది. సన్హెరీబు ప్రతినిధి అయిన రబ్షాకే కోట గోడ బయట నిలబడి హెబ్రీ భాషలో హెబ్రీల దేవుని దూషించాడు. ఇప్పుడు ఆ రబ్షాకే శవం అక్కడ పడి ఉంది. తాను దూషించిన హెబ్రీల దేవుడు ఎంత భయంకరుడో తెలియజేస్తాం. సన్హెరీబు మహారాజు అని బిరుదు పెట్టుకున్నాడు. నేను మహారాజుని అని గర్వంగా చెప్పుకునేవాడు. రబ్షాకే హిజ్కియాకు పంపించిన వర్తమానం సన్హెరీబు మహారాజు అని బోధించబడి ఉంటుంది. ఇప్పుడు రబ్షాకే చనిపోయాడు. సన్హెరీబు ప్రతినిధి అయిన రబ్షాకే చనిపోయాడు. ఇప్పుడు సన్హెరీబు బ్రతికున్నాడు కానీ చచ్చినోడితో సమానం. ఎందుకంటే వాడు మహారాజు కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే భూమి అంతటికి కూడా మహారాజు. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. 3-4 వచనాలు మనం చదివితే, అంత్య దినాల్లో ప్రపంచ దేశాలు హెర్మగెద్దోను వైపు వెళుతూ ఉంటే యెషయా ప్రవక్త దర్శనంలో చూశాడు. యెరూషలేము పట్టబడుట, ప్రజలు హింసించబడుట, స్త్రీలు చెరచబడుట, ఇవన్నీ జరగడం ప్రపంచ దేశాలు యెరూషలేము మీద ఆధిపత్యం కొరకు తమలో తాము కలహించుకోవడం, ఇశ్రాయేలుల నాశనము ఖాయమైపోయింది అన్నట్టుగానే ఇవన్నీ ప్రవక్త చూశాడు. అధికారం ఎవరి చేతిలో ఉన్నా అంతిమ నిర్ణయం మాత్రం దేవునిదే. అంతిమ నిర్ణయం మాత్రం దేవునిదే. అందులో ఏమాత్రం సందేహం లేదు. 3వ వచనాన్ని మనం చదివితే, ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల క్రింద ప్రజలను అణగదొరుక్కును అంటాడు. అంచె దినాల్లో క్రూర మృగం కానీ, హెర్మగెద్దోను అనే ప్రదేశంలో చేరినటువంటి సైన్యాలు కానీ, తూర్పు నుండి వచ్చే రాజులు కానీ ప్రపంచాన్ని ఏలలేరు. ఆకాశం తెరవబడుతుంది. మహిమగల రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మహిమగల సైన్యంతో దిగుతాడు. ఆయన వస్తున్నాడు. ఒక దినాన ప్రతి మాని మోకాలు ఆయన ఎదుట వంగుతుంది. 1000 ఏండ్ల పాలనలో ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలీల యొక్క ఆధిపత్యాన్ని అంగీకరిస్తాయి. 4వ వచనం మనం చదివితే, తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు అంటాడు. ఇశ్రాయేలీల దేశము యెహోవాను ప్రేమించిన దేశంగా ఉంటుంది. ఇశ్రాయేలీల భక్తిహీనత, తిరుగుబాటు, అవిశ్వాసం, దుష్టత్వం వలన దేవుడు అష్షూరీయులకు 10 గోత్రాల వారిని అప్పగించాడు. యోధా కూడా చాలా మట్టుకు అష్షూరు వారి వల్ల నష్టపోయింది. అంత్య దినాల్లో ఇశ్రాయేలీయులు మరలా స్థాపించబడతారు అని హిజ్కియా ఇక్కడ గ్రహించాడు. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే, ఒక క్రొత్త విధానంలో దేవుని స్తుతించమని హిజ్కియా ప్రజలను పిలుస్తున్నాడు. 6-7 వచనాలు మనం చూస్తే, దేవుని కీర్తించుడి, 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 మన రాజును కీర్తించుడి, కీర్తించుడి అంటాడు. హిజ్కియా యొక్క ప్రవచనాత్మక దర్శనం విశాలపరచబడి క్రీస్తు మహిమలోనికి ఆరోహణుడవడం చూస్తున్నాడు.
క్రీస్తును మహిమలోనికి చేర్చుకునుట, తిరిగి ఆయన రెండవ రాకడలో మహిమతో వచ్చుట చూస్తున్నాడు. అయితే అతనికి ఈ సత్యాలు పాత నిబంధన యొక్క కొద్దిపాటి వెలుగులో సరిగా అర్థం కాకపోవచ్చు, కానీ క్రొత్త నిబంధన వెలుగులో ఈ సత్యాలు మనకు చాలా చక్కగా అర్థమవుతాయి. క్రీస్తు మహిమలోనికి ఆరోహణుడవుట మనం చూస్తున్నాం 5వ వచనంలో. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోర ధ్వనితో యెహోవా ఆరోహణమాయను అంటాడు. ఈ వాక్యాన్ని కొంతమంది బైబిల్ పండితులు అంగీకరించకపోయినా క్రీస్తు యొక్క ఆరోహణమును గూర్చి ఇది స్పష్టమైన ప్రవచనం అన్నమాట. కల్వరిలో శ్రమలు ముగిశాయి. రాబోయే మహిమకు ఈ శ్రమలు మార్గాన్ని సగమం చేశాయి. ఒలీవల కొండ యొద్ద ఆయన వారిని ఆశీర్వదించి ఆరోహణుడయ్యాడు. ఆయన బోరధ్వనితో ఆరోహణుడయ్యాడు అని హిజ్కియా చెప్తున్నాడు. అందుకే అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనంలో చదువుతాం. ఏ రీతిగా ఆయన పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అని దేవదూతలు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణ సమయంలో ఆకాశం వైపు తేరి చూస్తున్న శిష్యులకు వచ్చి చెప్పారు. ఇంకా ఆ రోజులను మనం చూస్తే ఆయన కీర్తించండి, కీర్తించండి, దేవుడు రాజు అని మనం చదువుతున్నాం. ఇప్పుడు రాజుగా, యాజకుడుగా, మెల్కీసెదెకు యొక్క క్రమం ప్రకారం నిరంతరము యాజకుడుగా తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎంతో ఘనంగా పరలోకానికి మహిమలోనికి చేర్చబడ్డాడు. మహా సంతోషముతో, ప్రేమతో, ఉత్సాహంతో దేవదూతలు ఆయన్ని ఆహ్వానించారు. ఆయన మానవ రూపాన్ని, చేతులలో పాదాల్లో మేకుల గుర్తులను, ప్రక్కలో బళ్ళెం పోటును, ఇవన్నీ ఆశ్చర్యంగా వారు చూశారు. ఆయన వీపు మీద ఉన్న కొరడా దెబ్బల మచ్చలు, తల మీద ముండ్ల కిరీటపు మచ్చలు, ఇవన్నీ చూసి వారు అడిగి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అయితే విమోచింపబడిన వారు మరింత మాధుర్యంగా ఆయన కీర్తిస్తారు. కాబట్టి ఆయన పరలోకానికి ఆరోహణుడయ్యాడు. 7వ వచనం మనం చదివితే, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడండి అంట. భూలోకాన్ని ఏలడానికి వస్తున్నాడు. తనను తృణీకరించిన స్థలానికి ఆయన మళ్ళీ వస్తున్నాడు. ఒలీవల కొండను 2గా విడదీసి భూమిని పరిపాలించడానికి ఆయన తిరిగి వస్తున్నాడు. ఆయన రాజుగా వస్తున్నాడు. అదే గొప్ప ప్రకటన. కాబట్టి మనం ఆయన స్తుతించాలి. ఇంకా 8, 9 వచనాలు మనం చూస్తే 1000 ఏండ్ల పరిపాలన దర్శనం ఇంకా కొనసాగుతూ ఉంది. 8వ వచనంలో మనం చూస్తే, దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడంటే సింహాసనం ఇక్కడ కనబడతా ఉంది. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు తల మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాయబడిన కిరీటాన్ని ధరించేవాడు. రాబోయే రాజు, యాజకుడైన క్రీస్తు సింహాసనం మీద, ఆయన సింహాసనం మీద ఏమని ఉందంటే పరిశుద్ధ సింహాసనం అని చెక్కబడింది. రోమన్ క్యాథలిక్లు ఈ బిరుదును పోపుకి ఇచ్చారు. ఎవరైనా పోపుతో మాట్లాడవలసి వస్తే పరిశుద్ధుడైన పోపు గారు అని సంబోధించాలి. ఇది దేవదోషణ. దేవుడు ఈ బిరుదును తన కుమారుడైన యేసుక్రీస్తుకు తప్ప మరి ఎవరికి ఇవ్వలేదు. పరిశుద్ధుడు అనే మాట దేవునికి, యేసు ప్రభువుకు మాత్రమే చెందింది. యేసుక్రీస్తు వారు ప్రస్తుతం యాజకునిగా తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. 9వ వచనం మనం చూస్తే, 9వ వచనం, జనముల ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. ఇది ఎంతో గొప్ప సమూహం. యెహోషాపాతు లోయలో దేవుడు ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తున్నప్పుడు జరుగుతుందన్నమాట. యూదులు కళ్ళు చివరకు తెరుచుకుంటాయి. అప్పుడు వారు యేసును మెస్సయ్యగా గుర్తిస్తారు. ఆయన వారిని తన ప్రక్కకు పిలిచి నా సహోదరులని వాళ్ళని గురించి చెప్తాడు. యోసేపు చూడండి, తనను హింసించి అమ్మివేసిన అన్నల్ని సహోదరులను చెప్పడానికి ఆయన సిగ్గుపడలేదు.
అలాగా ప్రభువు యూదులను తన సహోదరుని చెప్పడానికి సిగ్గుపడు. ఈ లోక అధికారులు ఎదుట వారిని బహిరంగంగా అంగీకరిస్తాడు. యోసేపు ఎలాగైతే తన అన్నులకు మంచి స్థానాన్ని ఇచ్చాడో, వాళ్ళలో కొంతమందిని అధికారులుగా నియమించాడో, ఆ రీతిగా దేవుడు వారికి అధికారాన్ని ఇస్తాడు. 10వ వచనంలో మనం చూస్తే, భూనివాసులు ధరించుకున్న కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడు ఆయను అని మనం చదువుతాం. భూనివాసులు ధరించుకున్న కేడములు దేవునివి, అవి ఆయన మహోన్నతుడయ్యాడు అంటాడు. ఈ కీర్తన ఈ ముగింపులో ఎంతో ఆసక్తికరమైన మాట ఉంది. కేడెములు అనే మాట. సొలొమోను బంగారు డాళ్లను చేయిస్తే వాటిని ఐగుప్తు రాజు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. వాటికి బదులుగా రెహబాము ఇత్తడి డాళ్లను చేయించాడు. కేడెము కాపుదలకు గుర్తు. 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు వారు తన సింహాసనాన్ని యెరూషలేములో ఏర్పాటు చేసి అక్కడ నుండే శాంతితోనూ పవిత్రతతోనూ లోకాన్ని పాలిస్తాడు. సమాధానకర్తగా లోకాన్ని ఆయన పరిపాలిస్తాడు. కాబట్టి లోకంలో శాంతి ఖచ్చితంగా ఉంటుంది. సమాధానకర్తయ్యకు అధిపతి యుద్ధాయుధాలన్నిటిని నాశనం చేస్తాడు. సైన్యాలు ఇక ఉండవు. ఆయుధాలతో వ్యాపారం చేసేవాళ్ళు ఇంక ఉండరు. యుద్ధం చేయడం నేర్చుకోవాల్సిన అవసరత లేదు. కత్తులను నాగటి నక్కులుగా, యుద్ధ ట్యాంకులను ట్రాక్టర్లుగా మారిపోతాయన్నమాట. సైనికులు సాధారణ పౌరుల వలె ఉంటారు. యెరూషలేములో శాంతి స్థాపన జరుగుతుంది. ఇదంతా కూడా హిజ్కియా దర్శనంలో చూసినట్టే రాస్తున్నాడు. కనబడుతున్న దృశ్యాలు అంత స్పష్టంగా అతనికి లేకపోయినప్పటికీ ప్రవచనాత్మ కలిగి హిజ్కియా ఈ మాటలు రాస్తున్నాడు. కాబట్టి ఆయన దేవుని గురించి ఆలోచిస్తూ దేవుడు మహోన్నతుడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మహోన్నతుడు ఆయను అనే మాటతో ఈ కీర్తనను ముగించాడు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.